శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. అమ్మవారి నవరాత్రులు ఇంకొక 3 రోజుల్లో వస్తున్నాయి కదా. అయితే అమ్మవారి నియమాల గురించి చెప్పమంటున్నారు. అమ్మవారికి నవరాత్రులు దీక్షగా చేయాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా నియమాలు పాటిస్తూనే చేయాలండి. ఎందుకంటే మనతో ఒక శక్తి సావాసం చేస్తుంది అని మనం నమ్మినప్పుడు, అమ్మవారు మనతోనే ఉన్నారు, మన పక్కనే ఉన్నారు అని నమ్మినప్పుడు తప్పకుండా మనం ఆ శక్తికి తగ్గట్టు ప్రవర్తించాలి. అంటే అమ్మవారికి తప్పకుండా నియమ నిబంధనలతో చేయాలి. లేదు మేము నిత్య పూజలాగా చేసుకుంటాము, మాకు నిత్య పూజలాగే చాలు అనుకునే వాళ్ళు ఇటువంటి నియమాలను అవసరం లేదు, నిత్య పూజలాగా చేసుకోవచ్చు. అయితే మేము ఈ 9 రోజులు ప్రత్యేకం అనుకొని అమ్మకి దగ్గర అవ్వాలి, అమ్మతోనే నవరాత్రి దీక్ష చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా 9 రోజులు దీక్షగా చేయండి. దీక్షగా చేయాలనుకునే వాళ్ళకి నేను చెప్పే నియమాలు వర్తిస్తాయి. ఏంటంటే ముందు రోజు నుంచే, అంటే ఈ వారమంతా మనం ఎప్పుడైతే నవరాత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటామో ఈ వారమంతా కూడా అమ్మవారి గురించి ఆలోచిస్తూ ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ అమ్మ వస్తున్నారని ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఆ రోజు నుంచి కూడా అమ్మవారికి దగ్గర అవుతున్నట్లే. అయితే ముందు రోజు నుంచి, అంటే నవరాత్రులు మనకి 3వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి కదా, అలా రెండో తారీఖు నుంచే మనం అన్ని రకాల నియమాల్ని పాటించాలంటే మనం శుభ్రంగా ఉండాలి అన్ని విషయాల్లో. తర్వాత ఉదయంగా లెగిచి పసుపు వేసి తలస్నానం చేయాలి ప్రతిరోజు. అంటే నియమంగా చేసేవాళ్ళు ప్రతిరోజు తప్పకుండా తలస్నానం చేయాలి. స్నానం చేసే నీళ్ళల్లో పసుపు తప్పనిసరిగా వాడండి. తర్వాత నిండుగా అలంకరించుకోండి. చేతి నిండా గాజులు, బొట్టు, కుంకుమ, పాపిట్లో నుదిటిలో కుంకుమ, గంధము, కాళ్ళకి పసుపు, తలలో పువ్వులు పెట్టుకోండి. ప్రతిరోజు అమ్మవారికి పూజ చేస్తారు కదా, నిండుగా కనిపించండి. మీకు తాంబూలం అలవాటు ఉంది అంటే ఆ అమ్మవారికి పెట్టిన తాంబూలాన్ని ప్రతిరోజు స్వీకరించవచ్చు రాత్రి. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఆహారంలో లేకుండా చూడండి. ఒంటిపూట భోజనం చేయండి. అంటే అల్పాహారము ఉండలేని వాళ్ళు అల్పాహారం కూడా తీసుకోవచ్చు. అది మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మాత్రమే మీరు అనుసరించండి. అమ్మవారు ఉపవాసాలు ఉండి మాత్రమే చేయమని చెప్పడం లేదు. మనకు అన్నిటికంటే ప్రధానం అమ్మవారి ధ్యాస, అమ్మవారి మీద మనసు పెట్టుకోవడమే. ఇంకోటి, మాంసాహారానికి దూరంగా ఉండండి 9 రోజులు. బ్రహ్మచర్యం పాటించండి. నేల మీద పడక వేసుకొని పడుకోండి. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు చాలామంది మీరు గమనించారో లేదో పాదరక్షలు వాడరండి 9 రోజులు. అది మీ ఆరోగ్య పరిస్థితిని, మీ సర్దుబాటుని చూసుకొని మాత్రమే చెప్పులు వేసుకోకండి. అట్లా అంటే దీక్షలాగా చేయాలనుకునే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. అంటే మాలధారణ లేకపోయినా కూడా మాతోనే అమ్మ ఉంది అని ఆలోచించే వాళ్ళు ఈ నియమాలన్నీ పాటించవచ్చు. ఇంకా మనసు ఎవ్వరిది కష్టపెట్టకండి ఈ 9 రోజులు. ఎందుకంటే మనం అమ్మవారికి ఇంత చేస్తూ ఉంటాం కదా, ఇంత పూజలు చేసేటప్పుడు ఇంట్లో ఎట్లయినా సరే కొంచెం మనకి పనులు ఎక్కువగా ఉంటాయి, పూజలు ఎక్కువగా ఉంటాయి. అన్నీ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి చాలా రిస్క్గా ఉంటుంది. అప్పుడు పక్క వాళ్ళని విసుక్కోవడం అలాంటివి ఏమీ చేయకండి. ఎందుకంటే ఎంత చేసినా అమ్మ మనకి పరీక్ష పెడుతుంది. ఎదుటి వాళ్ళని నేను ఇంత ఉన్నానని నమ్ముతున్నారు కదా, వీళ్ళు కోపం ఎంతవరకు నిగ్రహించుకోగలరు అనేసి అమ్మ తప్పకుండా పరీక్ష పెడతారు. అలాంటివన్నీ కూడా నిగ్రహించుకొని ఉన్నప్పుడే ఆ 9 రోజులు మనం సక్రమంగా బయటికి రాగలము. మనస్ఫూర్తిగా ఆవిడ ధ్యాసలో ఉండండి. శ్రీమాత్రే నమః అనుకోండి, దుర్గాయ నమః అనుకోండి. ఏ రోజు ఏ అలంకారమో దానికి తగ్గట్టు పూజ చేసుకొని చక్కగా ఉండండి. మీకు వీలైతే కుదిరితే చక్కగా ప్రతిరోజు మన చుట్టుపక్కల ఉన్న ఒక్కొక్క ఆలయానికి, ఒకే ఆలయం ఉంటే మాత్రం రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటే నవరాత్రుల్లో చాలా మంచిది. ఇంకా పువ్వులు బాగా కట్టుకోండి. ఇక ఏంటంటే ఆవిడ సేవలోనే ఉండేలాగా చూసుకోండి. మీకు అంత టైం బాగా ఉంది అంటే అమ్మవారి కథలు, అమ్మవారికి సంబంధించిన సినిమాలు ఉంటాయి కదా, అలాంటివి అమ్మవారికి సంబంధించిన స్టోరీస్ ఇవన్నీ చేసుకుంటూ ఉండండి. ఏదైనా ఏకాగ్రత పెంచుకోండి. అమ్మవారికి పువ్వులు కట్టుకుంటూ ఉండండి. ఆ పువ్వులు కట్టేటప్పుడు కూడా అమ్మవారికి సంబంధించిన ఎవరివైనా ప్రవచనాలు, అమ్మవారి పాటలు పెట్టుకొని ఆ పువ్వులు కడుతూ ఉండండి. ఎందుకంటే మనం పువ్వులు కడుతూ వేరే విషయాలు మాట్లాడుతుంటే కూడా మళ్ళీ ఆ పువ్వులను తీసుకెళ్ళి అమ్మకి వేసినప్పుడు ఇది
ఏదైనా మనం అలాంటి మాటలు మనకు గుర్తుకొచ్చినప్పుడు మనం ఈ టైంలో పువ్వులు కడుతున్నాం కదా, మనం ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అనుకోకుండా ఎప్పుడు అమ్మవారికంటూ ప్రత్యేకంగా పువ్వులు కట్టినప్పుడు మాత్రం చక్కగా ఆవిడ గురించి ప్రవచనాలు వింటూ ఆ పువ్వులు కట్టినంతసేపు అమ్మ ధ్యానంలోనే ఉండండి. ఇంకా అలంకారాలకి ప్రాధాన్యత ఇచ్చే కంటే అమ్మవారి మీద ధ్యాస పెట్టండి. అన్నిటికంటే భక్తి ప్రధానం, అన్నిటికంటే అమ్మ మీద మనసు, ఆవిడ ఉన్నారని నమ్మకం ప్రధానం అన్నమాట. ఇవన్నీ చూసుకుంటూ చక్కగా నియమంగా చేసుకోండి. దీక్షగా తీసుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా నియమంగా చూసుకోండి. నిండు చీరలు కట్టుకోండి. అమ్మవారికి అన్ని రకాల శారీస్ ఇష్టం, రెడ్, గ్రీన్ అలాంటి అన్నీ ఇష్టం కదా, తప్పకుండా పెట్టుకోండి. గోరింటాకు పెట్టుకోండి. అలా నిండుగా ఈ 9 రోజులు మాత్రం కనిపించండి. చూసే వాళ్ళకి అమ్మవారిలాగే కనిపించండి. ఇంకా ఈ 9 రోజులు నవరాత్రి ఎలాగంటే దీక్షగా తప్పకుండా చేశామంటే అమ్మవారు తప్పకుండా మీకు ఎలాగైనా సరే మీకు అనుభూతి ఇస్తారు. అంటే సరిగ్గా ఒకవేళ అనుభూతిని ఇవ్వలేదంటే మేము మా పూజలో ఏదో లోపం ఉందేమో అనుకోకండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరం, ఇంకొకరికి ఇంకో సంవత్సరం అలా చేయించుకుంటుంది అమ్మ. అయితే అమ్మవారు అన్ని రోజుల కంటే ఏ రోజు వచ్చినా రాకపోయినా దుర్గాష్టమి రోజు అమ్మవారు తప్పకుండా వస్తారంట. ఆ రోజు తప్పకుండా మన ఇంటికి వచ్చి మనల్ని చూసి వెళ్తారంట. అంటే ప్రతిరోజు వస్తారు అమ్మ, కానీ దుర్గాష్టమి రోజు తప్పకుండా వస్తారని నాకు తెలిసిన ఒక ఆంటీ చెప్పారు. ఆవిడ ఇప్పటి నుంచో నవరాత్రులు బాగా చేస్తారు. ఆంటీ చెప్పారనమాట. అలాగే నాకు చాలా అనుభూతులు ఇచ్చారు అమ్మవారు స్వప్నంలో కానీ. ఆ నవరాత్రులు ఏదో ఒక రూపంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతాన్ని చూపిస్తూ ఉంటారమ్మ. ఈ 13, 14 ఏళ్ళ సంవత్సరాల నవరాత్రి దీక్షలో అమ్మ అతిశయోక్తి కాదేమో, అమ్మవారు ఒక్క సంవత్సరం కూడా, ఒక్క అడ్డం కూడా 9 రోజులు ఇన్ని సంవత్సరాల్లో ఈ 9 రోజులు ఒక్కరోజు కూడా అడ్డం రాకుండా రామంగా దీక్ష నన్ను చేయించే స్థితికి ఇచ్చారు అంటే మీరే అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. అలా అటువంటివి ఏమి మా ఇంట్లో ఉండవండి. ప్రతి సంవత్సరం 9 రోజులు చక్కగా మేము చేసుకుంటాము. ఇది చెప్పుకోవడానికి నాకు ఎంత సంతోషంగా ఉందంటే అమ్మవారి దయ మాపై అంత ఉంది అనేసి చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు ఇంకో నలుగురిని నేను నవరాత్రి పూజ చేయించాలనే నా చిన్ని ఆశ ఆ తల్లి తీర్చారు ఈ సంవత్సరంన్నర నుంచి అని నేను భావిస్తున్నాను. అందరూ తప్పకుండా ఈ నియమాలన్నీ మీరు అనుసరించి తప్పకుండా చేయండి. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.